హలో ఎవ్రీవన్. ఇది సంక్రాంతి పండగ వారం సండే వ్లాగ్ అండి. కనుమ పండగకి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని మా పెద్ద తమ్ముడు అబ్సల్యూట్ బార్బిక్యూలో టేబుల్ బుక్ చేశాడు మా అందరికీనా. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇదిగోండి, అందులోని ఒక గ్రిల్ బొగ్గులేసి తెచ్చి పెడతారు. స్టార్టర్స్ పుల్లలు గుచ్చి అక్కడ అప్పటికప్పుడు పక్కన ఫ్రై చేసుకొని మనం తినొచ్చు. అదే దీని స్పెషల్. వాళ్ళ సగం కాల్ చేస్తారు, మిగిలిన సగం అక్కడ మనం ఇంకా కావాలంటే రోస్ట్ చేసుకొని తినచ్చు వేడివేడిగానే. ఇక్కడ మ్యాగీ, నూడిల్స్, పాస్తా చెఫ్ చేస్తున్నాడు అనమాట. ఏది కావాలంటే అది అప్పటికప్పుడు ఎలా కావాలంటే అలాగే చేయించుకొని తినొచ్చు. ఇవన్నీ చూడడానికే కానీ మనం అలాంటివి ట్రై చేయలేము. ఇందులో స్పెషల్ ఏంటంటే స్టార్టర్స్, మెయిన్ కోర్స్ కన్నా స్టార్టర్స్ ఎంత కావాలంటే అంత మనకు తెచ్చేస్తూ ఉంటాడు. పర్ హెడ్ 900 పడుతుందండి ఇందులోని. ఇదిగోండి, ఇది చికెన్ కీమా బన్ అట, చాలా బాగుంది. బన్ మధ్యన చికెన్ కీమా పెట్టేసి అందులో కొంచెం బటర్ వేసి ఓవెన్లో పెట్టించాడు. చాలా సాఫ్ట్గా ఉంది. ఇదైతే ట్రై చేయాలి. ఈ పక్కన ఇది చాట్, తర్వాత పానీపూరి ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ అన్నీ అలా లైట్గా టేస్ట్ చూడటమే కానీ మనం పెద్దగా ఏం తినలేమన్నమాట. ఆ పక్కన అయితే అన్ని రకాల జంతువులు ఇంచుమించు ఇదేవి పాకేవి అన్ని జంతువులుగా అక్కడ ఉంటాయండి. అవన్నీ మనం చూడటమే కానీ తినలేము. అంటే ఆక్టోపస్, ర్యాబిట్, ఇలాగే ఏవో రకరకాల జంతువుల మాంసాలు అటువైపు ఉన్నాయి. సలాడ్స్లో వేసి అక్కడ చేసేస్తాడనమాట. ఎందుకంటే అక్కడ అనమాట అవి రకరకాల జంతువులు ఉంటాయి. అవన్నీ సలాడ్స్లో వేసి అక్కడ తవా మీద ఫ్రై చేసేస్తాడు మనకి. ఇవన్నీ మనం మళ్ళీ ట్రై చేయలేము. ఎందుకంటే పానీపూరి అయితే బాగుంది, టేస్ట్ చేయడానికి బాగుంది అది. ఇంకా ఇక్కడ స్టార్టర్స్ ఎక్కువ ఇస్తే ఇంకో డెజర్ట్స్ అనుకోండి, ఆ పుల్లలకి స్టార్టర్స్ పెట్టి అలాగే ఇస్తాడు అన్నమాట. ఎన్ని కావాలంటే ఫిష్, ప్రాన్స్, చికెన్ అవన్నీ. తర్వాత మెయిన్ కోర్స్ బిర్యానీ అది ఉంటుంది. చికెన్ గ్రేవీ, చికెన్ జాయింట్, అది మన ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. డెజర్ట్స్, స్వీట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఐస్ క్రీమ్స్ అదంతా అయిపోయాక ఎదుగుండి మా అమ్మాయిది నెక్స్ట్ మంత్ బర్త్డే అనమాట. అందుకని తను హాస్టల్లో ఉంటుంది, రాలేదని జస్ట్ సరదాగా అలా కేక్ కట్ చేయించాను తనకి అక్కడ. ఈ బార్బిక్యూలో స్పెషల్ ఏంటంటే ఒక బర్త్డే కౌంటర్ ఉంటుంది. ఎవరిదైనా బర్త్డే అయితే అక్కడ కూర్చోబెట్టి బర్త్డే సాంగ్ వేసి కేక్ కట్ చేస్తారనమాట. ఇక్కడ హ్యాపీ బర్త్డే బ్యానర్ అది పెట్టి బర్త్డే స్పెషల్ బేబీస్కి, పర్సన్స్కి ఇలా స్పెషల్గా కేక్ కట్ చేస్తారు. వాళ్ళ కేక్ అది ఇచ్చి లంచ్ అయిపోయాక అలాగా బీచ్కి వచ్చాం అనమాట. మా తమ్ముడు ఎప్పటి నుండో కైట్స్ ఎగరేయడానికి వెళ్దామంటే నేను మా వారు చాలా లేజీ, అస్సలు కదలము. ఎప్పుడైనా వెళ్తే ఇలా పిల్లల కోసమే మేము వెళ్తూ ఉంటాం అనమాట తప్పక. వేళ సరదాగా ఇంకా అలాగా 1 గంట సేపు కైట్ కొనుక్కొని ఎగరేసారు, కానీ చాలాసేపు గింజుకున్నారు కానీ అది సరిగ్గా ఎగరలేదు. అదేదో తాడుకు సరిగ్గా కట్టకపోవడం వల్ల మరి ఎటో కానీ అలా పైకి వెళ్ళి మళ్ళీ అలా కింద దిగిపోయేది. 1 గంట సేపు దాంతోనే కొంచెం ట్రై చేశారు, ఇంకా అలసిపోయి వచ్చి కూర్చున్నారు అనమాట. కానీ బాగుంది.
ఆడ మగ చిన్న పెద్ద ఏం తేడా లేకుండా సరదాగా అందరూ కైట్స్ ఎగరేస్తూ అక్కడ అందరినీ చూడడం చాలా మనసుకైతే ప్రశాంతంగా అనిపించిందండి. కానీ అప్పుడప్పుడు ఇలాగ వెళ్ళాలి. పాపం ఎన్నిసార్లు బతిమాలుతాడు రమ్మని, కానీ మేము అస్సలు కదలం ఎక్కడికైనా. ఎప్పుడో రేరు కానీ కాకపోతే అప్పుడప్పుడు ఇలాగ వెళ్తేనే కొంచెం మనసుకి రిలాక్స్గా ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఎక్కడ అవుతుందండి, మనకి ఇంట్లో పనులు బాధ్యతలతోనే సరిపోతుంది. ఇదిగోండి ఈవిడ పాపం ఎప్పటి నుండో ట్రై చేస్తుంది, ఆవిడది సరిగా ఎగరట్లేదు. ఆ మధ్య మధ్యలోని హార్స్ రైడ్ అని, తర్వాత క్యామెల్ రైడ్స్, ఇవన్నీ మధ్యలోని చిన్నపిల్లల్ని ఎక్కించుకొని వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండేవారు. అటు బీచ్ అలలు, గాలిపటాలు చాలా బాగుందండి. కాకపోతే ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలాగైతే మాత్రం టైం అయితే స్పెండ్ చేయాలి నన్ను అడిగితే. ఇదిగోండి క్యామెల్ రైడ్. ఇంకా అలసిపోయి వచ్చి కూర్చున్నారనమాట. ఇంకా తాగట్లేదని చిరాకు వచ్చి ఇంకాసేపు అలా కూర్చుని దంషరాట్స్ ఆడుకున్నాము. ఇంకా అక్కడ టైం అయ్యేసరికి సరదా కాసేపు చిట్ చాట్ చేసుకొని ఇంకా అక్కడ నుండి మూవీ టికెట్స్ తీసాడండి మా తమ్ముడు. అనగనగా ఒక సినిమాకి వెళ్ళాం, బాగుంది, చాలా కామెడీ ఉంది. అదండి సంగతి. సంవత్సరం పండుగ ఇలా జరిగిందనమాట మాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.